వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు హాజరయ్యారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై నేతలతో చర్చించనున్నారు. ఈ కీలక సమావేశం గురించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆల్రెడీ ప్రారంభమైంది. అరగంట క్రితమే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర నలుమూల నుంచి కూడా పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహించాలనేటువంటి అంశాలపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. అట్లాగే గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు ఏంటంటే దాని మీద ఒక పోస్ట్ మార్టం కూడా జరుగుతుంది. ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, నెక్స్ట్ ఇలాంటి సమస్యలు లేకుండా ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి అంశాల గురించి కూడా వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం దాదాపు అరగంట సేపుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ముఖ్య నాయకులతో ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నారు. 1-to-1 కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో ఈవీఎంలకు సంబంధించి ట్యాంపరింగ్ అనేటువంటి వ్యవహారం పెద్ద ఎత్తున ఒక ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి. దేశవ్యాప్తంగా దీని మీద చర్చ కూడా జరుగుతున్న పద్ధతులు చాలా చోట్ల కొన్ని గ్రామాలే మేము వేసిన ఓట్లన్నీ ఏమైపోయాయి, మేము పార్టీకి ఓటేస్తే అక్కడ ఫలితాల్లో చూస్తే భిన్నంగా కనిపించినటువంటి ఫిర్యాదులు కూడా పెద్ద సంఖ్యలో అందుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా మొత్తం ఈ జరుగుతున్న విస్తృత స్థాయి సమావేశంలో ఒక చర్చ అయితే జరుగుతుంది. దాంతోపాటు రానున్న రోజుల్లో చేసినటువంటి భవిష్యత్తు కార్యక్రమాల గురించి కూడా ఒక దిశానిర్దేశం అయితే పార్టీ అధినేతగా వైఎస్ జగన్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ రవీందర్. అదే విధంగా ఈ కీలక సమావేశాన్ని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ కూడా అందిస్తారు. సతీష్, హరిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు ఆ తర్వాత మొట్టమొదటిసారిగా పోటీ చేసినటువంటి అభ్యర్థులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఓటమికి దారితీసినటువంటి కారణాలను సమీక్షించుకుంటూ మరొకవైపు రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి అందరి అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వ్యూస్ పంచుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తక్షణ కర్తవ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపైన, ఆస్తులపైన, వ్యక్తులపైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. విచక్షణ రహితంగా దాడులు చేసినటువంటి అనేక దృశ్యాలు ఇప్పటికే ఇప్పటికే కొందరు హైకోర్టును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించింది. సో కార్యకర్తల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, కార్యకర్తలకు ఏ విధంగా అండగా నిలబడాలన్న అంశానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ సమన్వయకర్తలందరికీ కూడా, ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు రాబోయేటువంటి రోజుల్లో మెల్లగా ఆ పార్టీకి సంబంధించినటువంటి కమిటీలన్నింటినీ కూడా పూర్తిగా పునర్వ్యవస్థీకరించుకోవడం, జిల్లా స్థాయి నుండి అనుబంధ విభాగాల వరకు కూడా కమిటీలన్నింటినీ కూడా పునర్వ్యవస్థీకరించుకోవడం, రాబోయేటువంటి 2-3 నెలల్లో ఈ కమిటీల పైన, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని పెంపొందించుకోవడం పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేటువంటి అంశానికి సంబంధించి, దీంతో పాటుగా ఆ కూటమి ఇచ్చినటువంటి హామీల అమలుకి సంబంధించి కొద్ది రోజులు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా అమలు చేస్తారని చూసిన తర్వాత వాటికి సంబంధించి, అదేవిధంగా ప్రజా సమస్యలు, ప్రజలు ఎక్కడైనా ఏదైనా సమస్యకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఆశ్రయిస్తే ఏ విధంగా స్పందించాలి, వీటన్నిటిపైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫస్ట్ అండ్ టాప్ ప్రయారిటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన, కార్యకర్తలపైన జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి ఏ విధంగా న్యాయ పోరాటం చేయాలనే అంశానికి సంబంధించి, పోలీస్ స్టేషన్లో ఒకవేళ ఫిర్యాదులు చేయకపోతే ఏ విధంగా కోర్టుకు వెళ్ళాలనే అంశాలన్నిటిపైన కూడా సమీక్షిస్తూ ఉన్నారు. సో దీంతో పాటుగా కొన్ని కీలకమైనటువంటి అంశాలు, ఎన్నికల ఫలితాలకు సంబంధించి కొన్ని వర్గాలు, అదేవిధంగా ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి వ్యవహరించిన తీరు, వీటన్నిటిపైన కూడా ఒక సమీక్ష జరుగుతుంది. దాదాపుగా అరగంట నుండి సమీక్ష జరుగుతుంది. ఇంకా ఈ సమీక్ష కొనసాగుతుంది. థ్యాంక్ యూ సతీష్.